పనుల్లో నేను కూడా ఉన్నాను, దయచేసి క్షమించాలి. మరి కొద్ది సమయం మాట్లాడుకుని వెళ్ళగలిగిన వారందరూ సిద్ధపడి వారు ప్రార్థన వెళ్ళాలని, అందుకని సమయాన్ని తగ్గించుకున్నాం. ఇచ్చిన వారు చదువుకునే యూబ్రేకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మొదటి మాట చదువుకున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమైన అదృశ్యమైనది. ఒకసారి అందరూ తీశారు ఆ మాట, అందరూ చదవండి. అందరూ ఎవరి వాళ్ళు చదవాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. చదవని వాళ్ళు కూడా చెప్పండి. విశ్వాసం అన్నది గట్టిగా చెప్పాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువునై ఉన్నది. ఈ మాట మరి నూతన సంవత్సరంలో దేవుడు మన నుంచి ఈ సంవత్సరం అంతా మనం బ్రతకడానికి మనకు ఏం కావాలి? విశ్వాసం కావాలి. చూడండి, మనం ఈ సంవత్సరం అంతా దేవునితో నడవాలి అంటే మనం ప్రతిరోజు ఆరోగ్యంగా సజీవులుగా ఉండాలి అంటే ఏం కావాలి? ఏం తినాలి? ఆహారం తినాలి. బ్రతుకుండాలంటే ఏం తినాలి? మన బాడీలో ప్రతి అవయవం మంచిగా పనిచేయాలంటే, పని చేస్తుంది అంటే దాని గుర్తేంటి? బ్రతుకున్నామని. బ్రతుకుండడానికి ఏం కావాలి? శరీరాహారం కావాలి. అలాగే ఆత్మీయం కూడా విశ్వాసంతో ఎదురు చూడాలి అంటే, మన ఆత్మలో బ్రతుకుండాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. అంతేనా? విశ్వాసం కావాలి. విశ్వాసం ఎప్పుడు కావాలి? ఒక రోజా, 2 రోజులా, 1 నెల, 2 నెలల, ఎప్పుడు వరకు? అంతవరకు విశ్వాసమును కాపాడుకుంటుంది నా పరుగును వాళ్ళు ఏం కాపాడుకున్నారు? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, ధనాన్ని కాపాడుకోవాలా, దేన్ని కాపాడుకున్నారు? విశ్వాసాన్ని కాపాడుకున్నారు. పరుగు పనులలో వారి పరుగును ఏం చేశారంట? ఏ పరుగులో ఉన్నాం? పోయిన చెప్తున్నాం కదా మనం, ఇదే పరుగు, ఆత్మీయ పరుగులో ఉన్నాం. ఇది ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ఏ పరుగు? అది శరీర పరుగు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి అవసరమే, అది కావాలి, ఇది కావాలి. కానీ అన్నిటికంటే దీన్ని ఎలా కాపాడుకోవాలి? విశ్వాసంతో కాపాడుకోవాలి. ఈ పరుగుని కాపాడుకోవాలి. ఎందుకు ఈ పరుగు కాపాడుకోవాలంటే అది అందరూ కాపాడుకుంటున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు కాపాడుకుంటున్నారు, లోకంలో మన భక్తి చేసే వాళ్ళు ఉన్నాం, భక్తిహీనులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అది మాత్రం అందరూ కాపాడుకుంటారు. కానీ దీనిని కాపాడుకోవడం చాలా మందికి తెలియదు. దేవుడు మనకి ఒప్పించారు. మరి ఎంతమంది సంతోషిస్తారో నాకు తెలియదు. కానీ ఇది ఒక ఆత్మీయ పరుగు. ఈ ఆత్మీయ పరుగులో ఎవరైతే అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారో, విశ్వాసం అనేది కనబడిందా? ఏమండి, కనబడిందా? కనబడుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క స్వరూపం. విశ్వాసానికి స్వరూపం ఉంది. మనం మనకే స్వరూపం ఉంది. మనమే యేసు ప్రభు స్వరూపంలో దేవుడు మనం చేశాడు అని మనం అనుకుంటాం. మనిషికి స్వరూపం ఉంది, చెట్టుకు ఉంది, జంతువుకు ఉంది, అన్నిటికీ స్వరూపం కనబడతా ఉంది. కానీ దీనికి మాత్రం కనబడలేదంట. కానీ ఉందని చెప్తున్నాడు దేవుడు. నమ్మాలా వద్దా? నమ్ముతామా? ఇప్పుడు వరకే విశ్వాసం ఉన్నప్పుడు నమ్ముతాం. అదే విశ్వాసం లేనప్పుడు అట్లాగే చెప్తారు. ఇంకెక్కడ నమ్మేమో పోయిందా? ఆ మాట అన్నప్పుడు పోయింది. నీకు విశ్వాసం లేదు. అర్థమైందా? కృపాలయం ఉన్నాడు, నీ అప్పుడు తీరది అన్నాడు అనుకోండి, అది విశ్వాసం. అట్లాగంటే ఎన్నాళ్ళు పట్టింది, అప్పుడు తీరది, ఇప్పుడు తీరదియా అని ఎవరైనా అనగా నిజమేనా అన్నాడు అనుకుంటామే. అవిశ్వాసం. అర్థమైందా? అవిశ్వాసం. ఇక అక్కడ నమ్మకం లేదు నీకు. కానీ భక్తులైన వారు ఎప్పటి వరకైనా సరే ఇదే మాట మాట్లాడు. కష్టంలో, శ్రమలో, అనారోగ్యంలో, అప్పుల్లో, నిందల్లో, అవమానాల్లో
ప్రతి విషయంలో కూడా ఏం మాట్లాడారు? దేవుడు ఉన్నాడండి, దేవుడు చూస్తాడండి, దేవుడు తీరుస్తాడండి, దేవుడు సహాయం చేస్తాడు. అనారోగ్యం వచ్చి మనసులో ఉన్నా సరే ఏమంటారు? దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు విడిచిపెట్టాడు నన్ను. అది విశ్వాసం. దానికి స్వరూపం ఉంది, ఆ మాటకి జీవం ఉంది. అర్థమైందా? ఆ మాటలు మాట్లాడినప్పుడు, నేను మాట్లాడినప్పుడు ఎవరైనా అవిశ్వాసం ఉన్నప్పుడు మనం చూసి ఏమంటారు తెలుసా? అబ్బా, అదే విశ్వాసం అంటే, అదే నమ్మకం అంటే. ఈ పరిస్థితుల్లో కూడా ఏం మాట్లాడుతున్నారు? దేవుడు ఏ భార్య ఏమంటుంది? ఎప్పుడు అన్నాడు? అన్నీ పోయి ఎందుకయ్యా ఇంకా దేవుడు 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 అంటాడు? ఎప్పుడు వరకు అంటావు దేవుడు? ఏ మిగిలింది నువ్వు దేవుడు కలుగున్నందుకు అని అంటే అందరు కదా అంటే ఏమవుతాడు? విశ్వాసంతో. ఎందుకమ్మా అలా మాట్లాడుతూ మురుగ్రామం లేదు. దేవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మురుగ్రామలాగా మాట్లాడకూడదు. దేవుడు మనకి మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడా కాదా? దేవుడి చేత మనం కీడు అనుభవించకూడదా? ఎంత మన అనలేము. చూడండి, అది పదార్థం, అది నిజ స్వరూపం. ఎప్పుడు కనబడింది? మన మాటల ద్వారా కనబడుతుంది. దానికి స్వరూపం ఉందని దేవుడు చెప్పాడు. ఎప్పుడంటే నీ ద్వారా నా ద్వారా ఆ మాటలు పలికినప్పుడు దానికి ఏమొస్తుంది? స్వరూపం వస్తుంది. అదే నా దేవుడు తన పోలిక చొప్పున ఎందుకు చేశాడు అనుకున్నాం? ఒక దండి వేసుకుని ఒక గడ్డలు వేసుకుని ఈదుల్లో కూడా జరగమని కాదు. అవునా? ఈదుల్లో తిరిగితే ఆయన స్వరూపం వచ్చినట్టు కాదు. ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాలు మనలోకి వచ్చినప్పుడు ఆయన స్వభావం. చూడండి, ఒక సాధుసుందర్ సింగ్ గారు ఒక ఇంటికి వెళ్ళారట. ఒక ఇంటికి వెళ్తే అక్కడ తలుపేసిందంట. తలుపేసింటే తలుపు పాప వచ్చి తలుపు తీసిందంట. ఒక పాప వచ్చి తలుపు తీస్తే ఆ పాప అమ్మ ఏసై మన ఇంటికి వచ్చారంటున్నాడు. వచ్చింది ఎవరు? సాధుసుందర్ సింగ్ గారు వచ్చారు. కానీ ఆ పాప ఎవరు కనపడ్డారు? ఏసై కనపడ్డారు. ఆయన ఏ స్వరూపం వచ్చింది? క్రీస్తు స్వరూపం వచ్చింది. చూడండి, అలాగే ఇక్కడ విశ్వాసం అన్నది నిరీక్షించబడి, నిరీక్షణ ఉన్నప్పుడు సిగ్గుపరచబడం. ఆ నిరీక్షణ మనం ఏం చేయగల సిగ్గు. చాలా మంది విశ్వాసం ఉంటుంది, నిరీక్షించి ఆలోచించే వారికి ఆయన జరిగిద్దా, ఆయన నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నా పరిస్థితి ఏమైందో, నేను ఒంటరిని అయిపోయాను, లేదా నేను ఒంటరిదాన్ని అయిపోయాను, లేదంటే ఇది నా వల్ల కాదు, ఏదో అనాలోచనగా, లేదంటే నాదంతా అయిపోయింది, కోల్పోయాను అన్నట్టుగా నిరీక్షణ అంతా పోగొట్టుకుంటాం. అదేనా? నిరీక్షణ అంతా పోగొట్టుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? నిరీక్షణ గలవారై ఓర్పుతో ఎదురు చూడండి. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 3 చాలా లిస్ట్ ఇచ్చాడు, కానీ 3 ప్రాముఖ్యమైన చెప్పాడు. ఏంటది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏం చెప్పాడు అక్కడంటే? వాళ్ళు ఏం చేస్తున్నారంట? కాల్చబడ్డకు శరీరాన్ని కూడా ఇచ్చేస్తున్నారంట. పేదల మోక్షం వరకు ఆస్తి అంతా ఇచ్చేస్తున్నారంట. ఎవరి కోసం వరకు? తనకి ఉన్న ఆస్తి అంతా ఎవరికి ఇస్తున్నాడంటే పేదల కోసం వరకు ఇచ్చేస్తున్నాడంట. కానీ ఏమి లేదు, దానిలో కూడా ప్రేమ లేదు. కాల్చబడ్డ శరీరాన్ని ఇస్తున్నాడు, కానీ ఏం లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ గొప్పదనం కోసమే చేస్తున్నారు. చాలా మంది చాలా ధనాలు చేస్తారు, స్కూళ్ళు కట్టిస్తారు, బస్ స్టాండ్లు కట్టిస్తారు, మరి రకరకాల ధనాలు చేసేవాళ్ళు ఉన్నారు భూమి మీద. వారికి ఉన్న ఆస్తిని బట్టి ఆస్తిని రకరకాలుగా వాళ్ళు పంచి పెడతారు. కానీ దానిలో ఏం కనపడుతుందో తెలిసి ఎక్కువ ఏం కనపడుతుంది? వారి గొప్పతనమే కనపడుతుంది. అర్థమవుతుందా? వాళ్ళు మనకు వారిని కనపరచుకోవడానికి అన్ని చేసి ఏం చేస్తారు? అక్కడ పేరు రాస్తారు, జ్ఞాపకార్థం. అవునా కదా? అన్నింటిలో కూడా పేరు రాసి అక్కడ పెడతారు. బస్ స్టాండ్ కట్టినా, స్కూల్ కట్టినా, బిల్డింగ్ కట్టి ఏదైనా కట్టలేదు, దాని మీద ఏముంటుంది? వారి పేరు. ఎందుకు? అది ఎవరు ఇచ్చారని చెప్పాలి? అలా ఆయన తను చనిపోయినా తన కొడుకో మనవో ఎవరో కట్టిస్తారు ఆ పేరు మీద. అర్థమవుతుందా? ఎవరు బయట అది ఫలానా ఆయన కుమారుడు కట్టించాడు, ఫలానా ఆయన మనవడు కట్టించాడు అని వారి పేరు కూడా రాస్తారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ పేరు అక్కడ కనబడాలి అని. అక్కడ స్వరూపాన్ని పెడతా ఉన్నారు. మనుషులు లేడు కానీ ఆయన జ్ఞాపకార్థం. చూడండి, ఇప్పుడు ఎవరు చచ్చిపోగానే ఏమిస్తారు? మనిషి చచ్చిపోయినా సరే ఎవరు గుర్తుండాలి? చచ్చిపోయేవాడు గుర్తుండాలని ఏం చేస్తారు? అంగడిలో, క్లాసులో
ప్లేట్లో బకెట్లో ఏయో ఒక వస్తువులు ఇస్తారు. ఎందుకు? అవి చూసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలి? ఇక్కడ ఆ పేరు గుర్తు రాగా ఇది పలానా ఆయన వస్తువు. మన మా ఇంట్లో ఇది వస్తువు, అది వరలక్ష్మి డబ్బా ఎత్తుకున్నట్టే అసలు మా అన్ని ఇంత డబ్బాల చెట్లు పోయి ఇంత పోయి అన్ని లేవు, అసలు ఏం లేవు, ఒకే ఒక డబ్బా ఉంది. సరే అని చెప్పి అది మానేనమ్మా నేను అంటే దాన్ని ఇంట్లో పేరు చూశారు. పేరు చూసి దాని మీద వల్లకొండడు. అసలు వల్లకొండడు మనకే వస్తారు ఏదో పేరు, కానీ ఈ పేరు మాత్రం వల్లకొండ ఉంది. అది ఎటు నుంచి ఎటు వచ్చిందో అర్థమైందా? అదే పేరు లేకపోతే మనం గుర్తుపడతామా? ఇది నాదంటే నాదంటే రామా అర్థమవుతుంది. అందుకని అక్కడ పేరు ఎక్కిస్తూ ఉన్నారు. కానీ చచ్చిపోయిన వాళ్ళే మాత్రం తెచ్చుకోబాకండి. ఏం చేస్తారు? వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కోసం ఎట్లా ఇస్తున్నారో వాళ్ళు కూడా అదే ఉంటుంది మన ఇంట్లో. వాళ్ళ గుర్తే ఉంది, వాళ్ళ ఆత్మ కూడా అక్కడే ఉంది. ఒక ఆయన మార్మోస్ కొంత దగ్గర వెళ్ళాడంట. మార్మోస్ కొంత దగ్గర వెళ్తే మార్మోస్ పొందుతుంటే ఒక ఆయన వచ్చి అన్నాడంట, నా చెంబి నేను వెళ్తాను, నా చెంబి నేను వెళ్తాను అన్నాడు. చెప్పేది కూర్చో చెంబి వెళ్తానంటే ఎంత ప్రార్థన చేసినా ఆయనే కనపడుతున్నాడంట. సల్మాన్ తాత గారు చెప్పిందంటే వెళ్ళయ్యా నాకెవరో ఒక ఆయన వచ్చి నా చెంబి మాట్లాడయ్యా అంటే, ఏం చెంబి మాట్లాడా? ఎవరన్నా నీ ఇంట్లో చెంబులున్నాయా? ఉన్నాయా? మరి అది ఆయన అడుగుతున్నాడు, మరి అది పడేయాలి అని చెప్పేసి అన్నాడు. ఉందా? మాకు లేదు ప్రభావ, నేను ఇంటికి పడేస్తానయ్యా, నేను క్షమించయ్యా. కొంతమంది ఎవరైనా ఎత్తే వస్తువులు ఇంట్లో పెట్టేసుకుంటారు. అర్థమైందా? అలాగే ఆ చచ్చిపోయిన వాళ్ళ దేవుడు నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళ వస్తువులు కూడా అమ్మాయినా నానైనా ఎవరికి కూడా మన ఇంట్లో మనం పెట్టుకోకూడదు. వాళ్ళ ఆత్మ అక్కడే ఉంటుంది, మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. అర్థమవుతుందా? కొంతమంది చనిపోయిన వాళ్ళ ఫోటో ఎత్తులు పెడతారు, ఎత్తులు పెడతారు. ఆ ఫోటోలు కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? అవి అన్నందుకు కొంతమంది బాధ వచ్చింది. ఇదివరకు అంతే, నేను ఇప్పుడు చెప్పడం మానేసింది. ఎందుకంటే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటది. వాళ్ళ ఆత్మ అక్కడే ఉంటది. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. ఒకవేళ నీకు చనిపోయిన వ్యక్తి నీతిమంతుడే, మార్మొస్తుంది, పాపం లేకుండా పరిశుద్ధిగా బ్రతికి చనిపోతే జ్ఞాపకం చేసుకోవచ్చు, వాళ్ళు. కానీ లోకంలో పాపంలో దొంగగా తాగుబోతుగా ఎంచారుగా తిరుగుబోతుగా తిరిగి అన్ని చేసి అనేక రకాలుగా తిరిగి చనిపోయిన వ్యక్తిని రోజు అయ్యో చేశారు అని రోజు జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, ఏం మర్చిపోయావా? అది తప్పు. అర్థమవుతుందా? ఇక్కడ విశ్వాసం ఎలా ఉందంటే అది నిరీక్షించబడేలాగా ఉంది. మనకు నిరీక్షణ ఉండాలి. మన నిరీక్షణ అంతా ఈ లోక సంబంధమైన వ్యక్తుల మీద, లోక సంబంధమైన వాటి మీద కాదు, కానీ భక్తులైన వారు దేవుని మీద వారి గురి పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఏ విషయంలోనైనా సరే మనం ఎవరిని బట్టి ఎదురు చూడాలి? దేవుడిని బట్టి ఎదురు చూడాలి. నిజ స్వరూప అదృశ్యమైనవి ఉన్నవనటకు. చూడండి, ఇక్కడ దేవుడు అదృశ్యుడు. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నా, నేను అదృశ్యమా దృశ్యమా? నేను కనపడుతున్నాను కనుక నేను దృశ్యమై ఉన్నా, కానీ కనపడలేదు ఎవరున్నారు? వాక్యం ఎవరున్నాం? దేవుడు ఉన్నాడు. అదృశ్యమైన దేవుడు వాక్య రూపంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని అంగీకరించాలి. ఆ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇలా సోదరులు వేసి నిలబడి చెప్తే నేను వాస్తవం అనుకున్నా, నేను అతను గమనించా బయట నుండి, కానీ తను వాక్యం చెప్తుంటే చెప్పట్లా, కాలేజ్ ఇట్లా చేస్తున్నారు అనుకున్న మనసులో. అందుకే మనిషిని చూసి మనం ఏం చేయకూడదు, మనం తప్పుగా ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. నేను అనుకుని ఏంటి కాలేజ్ ఆ అబ్బాయి వాక్యం చదువుతుంటే ఈ అబ్బాయి చదవడేంటి, మాట్లాడబోదు ఆ నోటే చెప్తున్నాను, నేను మాట్లాడలేదు అనుకున్నాను. ఇంకా నాకేం తెలుసా తన భావం తన బాధ నాకు తెలుసా? చూడండి, వాక్యం పట్టుకుంటుందండి. వాక్యము సజీవమై రెండంచులు కలిగిన వాడి కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే, లోకంలో ఎన్నో ఖడ్గాలు ఉన్నాయి, అన్ని ఖడ్గాల కంటే మించిన ఖడ్గం ఏది చెప్పగలరు? ఏ ఖడ్గం? వాక్యం అనే ఖడ్గం. ఆ వాక్యం అనే ఖడ్గం ఎవరి మీద పడిద్దో వాళ్ళు ఏమైపోతారంట? ఓ పాట నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. 6 లక్షల మంది నీరు లేక
అద్భుతము ఆశ్చర్యము దీనిపై పడువాడు పురాతన గౌడ సత్యము నిషేధించబడిన తీరాయే దానిపై ఏమైపోతాడు తునాతనకలు దేవుని వాక్యము నీ మీద నా మీద పడితే అది ఎటువంటి పాపమైన ఏమైపోయింది తునాతనకలు అయిపోయింది. మనలో ఇంకా పాపం అనే శేషం మిగిలి ఉంటుంది అంటే దేవుని వాక్యం అనే ఖడ్గం మన మీద పట్టలేదు. దేవుని వాక్యం ఉన్నప్పుడు మన హృదయం పశ్చాత్తాపం రావడం లేదంటే హృదయం వాక్యంలోకి ఏమవట్లేదు దూచుకుపోవట్లేదు. చోటులా బీడు భూములు విత్తనాలు వేస్తే మొలక వస్తాయా రావు. ఏ భూములు ఏమన్నాడు దేవుడు మీ బీడు భూములు దున్నుకుని మీరేం చేయాలి పంట వేయండి. పొలంలో ఎసాయిదాడు మనకు తెలిసి ఏంటి చాలా దున్నుతాడు. ఆ దున్నినప్పుడు ఆ చెత్త అంతా ఏది పారేసి విత్తనం వేస్తే ఆ విత్తనం ఎలా వచ్చింది ఫలిస్తుంది. బీడు భూమిలో దున్నకుండా చేలో దున్నకుండా విత్తనాలు వేస్తే ఫలిస్తాయా ఫలించు. అలాగే వాక్యం కూడా ఎలా పడితే ఆ ఇంటి ఫలించదు. వాక్యం విన్నప్పుడు ఇదేటప్పుడు నేను ఆ హృదయాలు ఏం కలగాలంటే లోకం అనే చెత్త అసూయ ద్వేషం పాపం కపటం ఇలాంటి ఎదురు సాగతలు 11వ అధ్యాయం చదివే భక్తిహీనుడు రీతి మాటడు కాబట్టి ఎన్ని చూడండి ఎంత నిష్ఠుడితో దానిలో 11వ అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అతను వాక్యం పడింది తన స్వభావం ఏంటో అర్థమైంది. అలాగే నువ్వు కూడా మళ్ళీ చదువుకో దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. పరులు పుట్టి బయట పెట్టడం నిజంగా అది ఎంత పాపమో తెలుసా నేను చాలాసార్లు చెప్తాను. ఒకసారి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను బుధవారం ప్రార్థనకి వెళ్తా ఉన్నాను. బుధవారం ప్రార్థనకి వెళ్తా ఉంటే అయ్యారు కారు షెడ్లో కూర్చున్నారు. కారు షెడ్లో కూర్చుందంటే వందనాలు చెప్పాను. వందనాలు చెప్తే ఏంటి మన వారం అంతా కనపడలేదు ఎక్కడికి నేను ఉన్నా ఆయన గొడవలేదు. ఏమైనా ఈ వారం అంతా కనపడలేదు దగ్గరికి వెళ్ళి అక్కడికి నిలబడితే టైం అయిపోయింది ఎప్పుడో తెలియదు. అదే సరే నిలబడి మాట్లాడుతూ ఉంటే లోపల ఏమైనా ఆకలి అవుతుందమ్మా ఏమైనా పెట్టండి నాకు అన్నారు. అయితే వాళ్ళు అన్నారు అయ్యా బుధవారం ఇంటే ఏం చేయలేదు. ఆయనకి ఆకలి అయింది పాపం తిరిగి వచ్చారు. బుధవారం ఏం చేయలేదయ్యా అని అన్నారు. అన్నప్పుడు నేనంటే అన్నాయా నేను 7,000 అన్నం వండి పొయ్యి కట్టేసి దొంగితే ఇంట్లో నిమ్మకాయ అయ్యా పులిగారని భావిస్తాను. అయ్యా నేను వెంటనే 10 నిమిషాల్లో పులిగా చేసుకొస్తాను. అయ్యింది పులిగా తినండి అయ్యా రెడీగా ఉంది అన్ని రెడీగా ఉంది చేసుకొస్తాను అంటే అప్పుడు అంటున్నారు ఆయన అమ్మాయి నేను తినాలి అంటే నువ్వు వండిన పదార్థం వచ్చితే తిన్నావు. ఎవరికి ఏం తినాలి నువ్వు పెట్టే వ్యక్తి నచ్చాలి నాకు ముందు. అంతేగా నువ్వు వండిన పదార్థం రుచిగా ఉంది కదా అని చెప్పేసి తినే రకాన్ని కాదు. నేను అరే ఒక మనిషే వండిన పదార్థం రుచిగా ఉంది కదా అని చెప్పేసి తినేసే స్వభావం లేదే. మరి దేవుడు మనం ఎలా పడితే అలా బ్రతికితే ఎలా పడితే అలా దేవుడు వాక్యం వింటే ఎలా ఫలిస్తుంది? ఆయన మనిషి నచ్చడం కాదా వండిది కాదంట నచ్చాల్సింది. ఏం నచ్చాలి మనిషి నచ్చాలి. ఏం నచ్చాలి తెలుసా నువ్వు చెప్పారు నాకు. ఒక వ్యక్తి ఒక మాట ఎవరైనా నీకు చెప్తే అది నీకు ఆయన నేను ఒక మాట చెప్తున్నా చెప్పొద్దు ఎప్పుడు ఎక్కడ చెప్పొద్దు అని అన్నప్పుడు ఎప్పుడు దాకా చెప్పకుండా చచ్చిపోయే వరకు చెప్పకూడదు. అది నా అలవాటు. అలాంటి వాళ్ళు ఏది పెట్టినా తింటా నేను అదే కొంతమంది చచ్చిపోయేవారు కాదు. కొంతమంది మంది మీద కొంతమంది ఏదని చెప్తే కొంతమంది ఒక నెల ఉండదు లేదా 10 రోజులు ఉండదు. అర్థమవుతుందా? మమ్మల్ని కూడా చెప్పారు నేను తినాలంటే ఆ వ్యక్తి చేసే వ్యక్తి శుభ్రంగా ఉందా లేదా మనిషి శుభ్రంగా ఉండాలంట చేసే పని కూడా శుభ్రంగా ఉండాలి. ఒక ఇంటికి వెళ్ళారంట. ఒక అయ్యా టీ పెడతాను అన్న టీ పెడతానంటే ఆ గేదెలు ఉన్నాయంట. పెద్ద ఖాళీ స్థలం ఉందంట. గేదెలు ఉన్నాయంట. టీ పెట్టిందంట. టీ తాగిన గ్లాసాలే టీ దానిలో తీసుకుందంట. దేనిలోకి గేదెల తొట్టులోకి అంట్లన్నీ బయటేస్తున్నాయంట. ఒకటి కడిపోతుందంట ఇలా పోతుందంట. అయ్యిలో అక్కడ ఉన్న అంట్లన్నీ కుక్క దొరుకుతున్నాయి కోడి దొరుకుతున్నాయి కాకులు దొరుకుతున్నాయి అంట. అయ్యానే అన్నీ చూసేవాడు కదా అన్ని చూస్తానే ఉన్నారంట. ఆ అంట్లన్నీ తొక్కేస్తాయి అన్నీ. ఏమైనా పోసింది ఎక్కడ పడతాం మళ్ళీ కుడిగా కూడా పడ శుభ్రం ఉందా లేదు. చూడండి అలాంటి చూసినప్పుడు తింటావా తినలేము. మనమే తింటాంలేండి. మా తప్పదు.
కానీ ఆయన తిందనం మానేస్తారు కానీ ఆయన మాత్రం తినదు. చూడండి, అలాగే దేవుని సన్నిధిలో మనము ఆ వాక్యం వినేటప్పుడు ఏం చేయాలంటే మన హృదయాన్ని దున్నుకోవాలి. మనం మనలో ఉన్న దేవునికి అయిష్టమైన వాటిని తీసి ఏం చేయాలి? పారవేయాలి. తీసి పారవేయాలి. ఒక ఆయన ఈ తబలా ప్లే చేస్తారు కదా, మంచి మన ఆంధ్ర రాష్ట్రంలో పేరు పొందిన ఆయన ఉన్నాడంట. ఒక ఆయన ఈ తబలా చేసే ఆయన, లేకపోతే మరి ఆయన దగ్గర కుర్రాడు వచ్చాడంట. అయ్యా నాకు తబలా నేర్పిస్తావా అంటే నేర్పిస్తాను నేను. నువ్వు అంతకుముందు అక్కడ నేర్చుకొచ్చావా అన్నాడు. నేర్చుకొచ్చా, నేను ఒక సంవత్సరం వెళ్ళాను అన్నాడు. అది ఎందుకు రాలేదంటే రాదు, కానీ నువ్వు మంచి సీనియర్ అని నీ దగ్గరికి వచ్చానయ్యా అంటే సరేలే అని చెప్పేసి ఫీజు ఎంత అని అంటే 3 లక్షలు అన్నాడు. ఎన్నాళ్ళు నేర్పిస్తావంటే 3 సంవత్సరాలు పట్టింది నీకు అన్నాడు. సరేలా ఒప్పుకున్నాడు. నాకు 3 సంవత్సరాలు పట్టినా నేను నేర్చుకోవాలని ఆశ. ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చి అయ్యా నేను తప్ప నేర్చుకున్నాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను, ఇప్పుడే రావయ్యాను. సరే అది ఫీజు చెప్పండి, 1,00,000 రూపాయలు అన్నాడు. ఎంత సంవత్సరం కాదు అన్నాడు. వీడికి ఏమొచ్చింది ఇప్పుడు? అరే అసలు అక్షరాలు రావు, వర్ణాలే తెలియదు. నేను సంవత్సరం నేర్చుకున్నాను, అన్ని కొంచెం తెలుసు. నాకే 3 సంవత్సరాలు బట్టి 3 లక్షల తూవంటే తారవాడికేమో 1,00,000 రూపాయల. అది సంవత్సరంలో నేర్పిస్తావా? 3 లక్షలు తీసుకుని నాకు 1 సంవత్సరాలు నేర్పించచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయ్యా అది 1,00,000 రూపాయలు సంవత్సరం అని మాట నిజమే. ఎందుకో తెలుసా? నీకు నీలో ఉన్న నువ్వు సంవత్సరం నేర్చుకుని చూసావా, అది పోగొట్టడానికి ఆ సంవత్సరం పట్టింది. అదేనా? నీకు అన్నీ తెలుసు అనుకున్నావే, అది పోగొట్టడానికి నాకు సంవత్సరం పట్టింది. దానికి 1,00,000, దానికి 1 సంవత్సరం. అర్థమైందా? నీకు సరి చేయడానికి 1 సంవత్సరం పట్టింది, దానికి 1,00,000, దానికి 1 సంవత్సరం. నీకు నేర్పించడానికి 1,00,000, దానికి 1 సంవత్సరం. అర్థమైందా? చూడండి, నాకేమీ తెలియదు అనుకున్న వాళ్ళకి దేవుడు అన్నీ నేర్పిస్తాడు. నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళకి ఎవరు నేర్పిస్తారా? ఎవరు నేర్పిస్తారు? అర్థమైందా? దేవుని దగ్గరికి వచ్చి మనం ఏమనుకోవాలంటే, ప్రభా నాకు ఏమీ తెలియని వాడు, ప్రభా నాకు భక్తి చేయడం చేత కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా అనేవాడు దేవుడికి వస్తాడు. ఏ హృదయం అది? తిరిగి నలిగిన హృదయం. అర్థమైందా? తిరిగి నలిగిన హృదయం. అంతేగాని ఎవరైనా యవనస్తులు యేసు ప్రభువుతో ఇద్దరు ప్రార్థన చేస్తాకెళ్ళారంట. ఎవరైనా సొంకరి పరిచయం ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? తను ఏం చేస్తున్నాడో దేవుడి కోసం, ఎంత ప్రార్థన చేస్తున్నాడో, దేవుడికి ఎంత ఇస్తున్నాడో అవన్నీ చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. తెలియదా దేవుడికి? కొంతమంది పొగడాలి, వాళ్ళు ఎంత ఇచ్చేది సంఘాల్లో పొగడాలి దేవుడి కుటుంబం బట్టి. మరి మనసులో ఎవరైనా ఉన్నామని మరి మనలో లేదు అనుకున్నాం. ఎందుకో ఉందా? లేదు. మనసులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మరి వ్యక్తిగతంగా వచ్చి మరి నా దగ్గరికి ఎప్పుడు వచ్చి మరి అలా అర్థమవుతుంది. చూడండి, ఇతను మాత్రం ఏం చేస్తున్నాడంటే తను ఎంత ఇస్తున్నాడో, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడో అవన్నీ చెప్తా ఉన్నాడంట. కానీ ఇతను మాత్రం ఏం చేస్తున్నాడు? అయ్యా నేను ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా కాదు ప్రభా అని తన గుండె ఎగొట్టుకున్నాడు. కొట్టుకుంటూ గుండె బాదుకుంటూ తన పాపాలు గుర్తొచ్చి, తన స్వభావం గుర్తొచ్చి, తను ఏం చేస్తున్నాడో గుర్తొచ్చి ఏం చేస్తున్నాడంట? రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు. ఇతను అతిశయంగా గుర్తొక్కని ఇతనికేమో అర్థమవుతుందా? అలాంటి వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలపిస్తాడు. చూడండి, నాకు చెప్పారు కదా, ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవద్దని. పాపం ఎవరి పాపం అని పట్టుకుంటుందంట. మచిలీపట్నంలో ఒక ఆయన కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవాడంట. కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటే అతను వివాహం కాకముందు ఒక వివాహమైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వివాహమైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళిద్దరు అలా జీవిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఏదో ఒక వ్యాపారం పెట్టాము, 2 పిల్లలు ఉన్నారు. ఆ వ్యాపారం నిమిత్తం అతను 10 రోజులు అలా, 1 నెల కొన్నిసార్లు బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మాయి కానిస్టేబుల్గా పనిచేస్తున్న అతను ఏం చేసేవాడు? అక్కడ సముద్రం ఉండేవాడు. తను వచ్చినప్పుడు తన పిల్లలకి కొంచెం ఊహ తెలిసిన పిల్లలైనా ఆ పిల్లలిద్దరూ చూశారంట. ఈ పిల్లలిద్దరు చూసి
అమ్మా అదేటమ్మా అతను ఎవరు నాన్న కాదు కదా అతను ఎవరు అని అంటారు. ఇది ఈ అబ్బాయి భయం వచ్చేసిందండి. భయం వచ్చి ఈ అబ్బాయి ఈ పిల్లలు గుర్తుపట్టేశారు, నా భర్త చెప్తారు అని తన భర్త ఇద్దరు కలిసి ఆ పిల్లలిద్దరిని చంపేశారు. ఏం చేశారు? పిల్లలిద్దరిని చంపేశారు. పిల్లలిద్దరు చంపేసిన తర్వాత భర్త వచ్చాడు. ఎలా చనిపోయారంటే పిల్లలిద్దరు ఊపిరాడకి చనిపోయారని చెప్తున్నాను. అదవుతుంది. భర్త నమ్మాడో ఏమైందో కానీ అయిపోయింది. అలా గడిచిపోయిన తర్వాత ఈ కానిస్టేబుల్కి వివాహం అయిందంట. వివాహం అయ్యి తనకి ఇద్దరు పిల్లలు పుట్టారంట. కానీ ఆ ఇద్దరు పిల్లలకి ఏం లేదు, నోరు లేదు. అదే ఇద్దరు పిల్లలకి ఏం లేదు, ఇద్దరికి మాటలు రావండి. ఇద్దరికి మాటలు రావు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు. మన అయ్యారు మన సహవాసం తరఫున మచిలీపట్నంలో మీటింగ్ పెడితే అయ్యారు వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తా ఉంటే నీ పాపము నిన్ను పట్టుకున్నది, నీ పాపము నీ పిల్లల మీద శాపంగా వచ్చింది, నీ పాపము నీ ఇంటి వారికి నష్టం తెచ్చిపెట్టింది అని దేవుని బిడ్డల వాక్యం చెప్తా ఉంటే ఆ కానిస్టేబుల్ వెళ్ళాడట. మాత్రం వెనకాల కూర్చుని ఎక్కెక్కి వెళ్తున్నాడట. ఆ మాటబడి తన హృదయంలో ఆ మాట ఎలా వెళ్ళిపోయింది, ఒక బాణంలాగా దూసుకుని వెళ్ళిపోయింది. నీ పాపం నీ పిల్లల మీద శాపం అనగానే ఆ మాట తన హృదయంలో పడి, అరే నేను పాపం చేసింది నేను, ఆ శాపాన్ని ఎవరు అనిపిస్తున్నారు, నా పిల్లలు అనిపిస్తున్నారు అని ఏడుస్తా ఉన్నాడంట. ఏడుస్తా ఉంటే అప్పుడు అంతా అయిపోయిన తర్వాత అతను అయ్యా దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే అన్నారంట, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావంట. చెప్పారంట, అయ్యా నేను ఈ పాపంలో ఉన్నాను, ఒకప్పుడు నేను ఇద్దరు పిల్లల్ని అలా చంపేశాను, నేను ఒక నరహంతకుండయ్యా, నాకు అప్పుడు తెలియలేదు, నేనున్న ఆ పిచ్చి మీద నాకు తెలియలేదయ్యా, నేను ప్రేమైపోయాను, నాకు అర్థమైందయ్యా అని ఏడిస్తే నువ్వు మానవస్ పొందొచ్చాను, నువ్వు మానవస్ పొందొచ్చి అన్నాడు. అంటే ఆయన వెళ్ళి మానవస్ పొందాను. మానవస్ పొంది ఆశ్చర్యంగా తన పిల్లలకు వచ్చింది తెలుసా. ఇద్దరు పిల్లలకు వచ్చి మాట్లాడుతున్నాడు. అది ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తాను. అలాగే ఆ పాపము, అది ఎలాంటి పాపం అయినా సరే ఏం చేసింది, పాపం మనుషుల్ని పట్టుకుంటది. అది ఎప్పుడు పట్టుకుంటుందో ఎక్కడ పట్టుకుంటుందో మనకి తెలియదు. మనం భయపడాలి. ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చెప్తున్నాము అని మనం ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడాలి. నిరీక్షణ, విశ్వాసం అంటే ఏంటంటే భయపడడం నేర్చుకుంటాం. 2 నీళ్ళు 4 మన జీవితంలో ఏం కోల్పోయామో అవన్నీ దేవుడు నాకు ఇస్తాడు అని యోగు ఎలా విశ్వాసంతో మాట్లాడాడు, మనం కూడా అలా మాట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఎలానే ఉండవు అనుకుంటాం మనం. ఇప్పుడున్న పరిస్థితులు ఎలానే ఉంటాయి అని ఉండవేమో, కానీ విశ్వాసంతో ఎదుర్కొంటే ఆ పరిస్థితులన్నీ దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. కానీ మనుషులు అప్పటివరకు నిరీక్షణలో విశ్వాసం ఉండదు. ఈ పరిస్థితులు మనుషులు ఎవరు చేస్తారే, తల్లిదండ్రులు చేస్తారా, బిడ్డలు చేస్తారా, ఇవన్నీ ఎవరు చేస్తారే, మనం ఆడే చేస్తున్నామని మనం ఏం చేస్తాం, ముందుకే వెళ్ళిపోతూ ఉంటాం. భక్తి చేసే వాళ్ళకి అలాంటి అవిశ్వాసం ఉండకూడదు. భక్తి చేస్తున్నాం అంటాం, ప్రార్థన చేస్తాం, కానీ దేవుని సన్నిధిలో మనం నిరీక్షణతో కనిపెట్టే వారిగా ఉన్నాం. చూడండి పిల్లలు, ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేని బట్టి చేయించారంట. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఏబేలు కయ్యేలు కంటే శ్రేష్టమైన బలి అర్పించాడంట. చాలా చిన్నదే దేవుడు ఏబేలు చేసింది, కానీ దేవుడు దాన్ని ఎలా చేశాడు, చాలా పెద్దదైన దీవెనగా దేవుడు మార్చాడు. చాలా చిన్నదేనండి, తన ఉన్నదాల్లో మంచిది దేవుడికి ఇచ్చాడు. అంతే, దాని ఒక్కగా చేయాలి. ఏమన్నా రాజ్యాలు చేయించరా, ఏసేపులాగా నిందల పాలవాలా, అవమానం పాలవలేదు, అన్నదమ్ములతో దూషించబడలేదు. దేశం ఎన్ని శ్రమలు, అదేగా మరి అబ్రహాముకి ఎన్ని శ్రమలు, కానీ కయ్యేం చేసింది మాత్రం చాలా చిన్నదే. దేవుడి దృష్టిలో నువ్వు ఏది చేసినా, చిన్నది చేసినా, పెద్ద చేసినా దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. మనుషులు మనం కూడా మర్చిపోకూడదు. మనకి ఎవరైనా మేలు చేస్తే మనం ఏం చేయకూడదు, వారికి కీడు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు మేలు చేయడం చేత కాలేదా, నీ దగ్గర సామర్థ్యం లేదా, కానీ వాళ్ళ కోసం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు కలిగి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ మాట బయటలో లేదా, ఉందా లేదా? పేతురు దేవాలయంలోకి వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే ఏం చేస్తున్నాడు గుడ్డివాడు,
తేరి చూస్తున్నాడంట. గుడ్డివాడు తేరి చూస్తున్నాడంట. వీళ్ళంత అన్ని వేసుకున్నారు, ఇంత మనుషుల్లాగా ఉన్నారు, వీళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది, నాకు బాగా సహాయం చేస్తారు అని తేరి చూస్తున్నాడంట. వాళ్ళ దగ్గర వాళ్ళ వైపు తేరి చూస్తా ఉంటే అప్పుడు ఏం జరిగింది? ఏమంటారని, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. ఏమవుతున్నారు? ఏముంది కలిగి? దేవుడు కలిగి ఉన్నారు. ఆ మాటలే నీకు అందిస్తాం, ఆ నామకాలే నీకు ప్రార్థన చేస్తాం, నువ్వు లేచినాడు. ఆయన అనుకున్నాడు కనబడే పదార్థాలు ఏవో ఇస్తారు, కనబడే వస్తువులు ఇస్తారు, కనబడే డబ్బులు ఇస్తారు, నేను పోషించబడతాను అని అనుకున్నాడు. కానీ కనబడని పదార్థాన్ని దేవా పేతురు ఏమోలానికి ఇచ్చాడు. చూడండి, కనబడిందా? వాళ్ళు అనుకున్నాడు, అనుకోలేదు. కనబడి అదృష్టమైన దేవుని శక్తిని గుడ్డివాడు చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది నా జీవితాల్లో మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? కనబడే వాటి కొరక, మనుషులు చేసే మేలు కొరక, మనుషులు గంటల కొరక దేని కొరకు ఎదురు చూస్తున్నాం? కనబడని దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. కనబడని దేవుడు, పరోక్షమందున్న దేవుడు మనకి ఏం చేస్తాడంట? ప్రతిఫలమిస్తాడు. ఎప్పుడంటే మన విశ్వాసంతో నిరీక్షణతో కనిపెట్టినప్పుడు. చూడండి, దేవుణ్ణి కలిగిన వారు చాలా మంది ఏం చేశారు? ఎవరైనా అనాథాశ్రమం పెట్టారు. ఆయన పేరు చార్లెస్ గారు, బిల్లీ గ్రాహం గారు ఎవరు, ఆయన పేరు గుర్తురాడు. ఆయన మారుమూసులో దేవుడు నమ్ముకున్నాడంట. 13వ సంవత్సరంలో దేవుడు నమ్ముకుంటే తండ్రి చాలా సంతోషించాడంట. నా కుమారుడు యవన కాలంలోనే దేవుణ్ణి నమ్ముకున్నాడు, మారుమూసు పొందాడు అని సంతోషించాడంట. దేవుడు ఎప్పుడైతే తనను దర్శించాడో, ఎప్పుడైతే తనతో మాట్లాడాడో ఆయన దేవుడికి సమర్పించుకున్నాడు. ప్రభా, నేను బ్రతికితే నీకోసమే బ్రతుకుతాను అనుకున్నాడంట. అనుకున్నప్పుడు తండ్రి బయలుదేరాడంట. తండ్రి చెప్తామన్న మాట బయలుదేరితే మనసులో అనుకున్నాడంట, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. నా తండ్రికి సంతోషం కలిగించే మాట ఒకటి ఉంది. అదేంటి? అయ్యా, నేను మారుమూసుకున్నానంటే నా తండ్రి చాలా సంతోషిస్తాను. కానీ ఇంకో మాట చెప్తాను, నా తండ్రి ఒప్పుకోవడానికి చాలా తక్కువ కలిగింది. ఎందుకు? ఏం చెప్తానంటే, నేను దేవుని కొరకు బ్రతుకుతాను చెప్పాడట. తండ్రి నేను దేవుని పనిచే మంచి చదువుకున్నాడంట. ఆ దినాల్లో బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం చేస్తారనుకున్నాడంట. వీళ్ళు తండ్రితో చెప్పాడట, అయ్యా నన్ను దేవుని పని చేయమంటున్నాడు అంటే అన్నాడంట, మంచిదే, నువ్వు దేవుని పని చేస్తే నాకు సంతోషమే, మనకు చాలా వస్తుంది, నేను పెద్ద మందిరం కట్టిస్తా, నువ్వు పెద్ద బిషప్ లాగా ఉండు అని చెప్తూ ఉన్నాడంట తండ్రి. కానీ నాకు అదొద్దు, ఏదొద్దు, నేను నువ్వు కట్టించే మందిరం దగ్గర నేను ఒక సేవకుల్లాగా నేను స్టేజ్ మీద నుంచి ప్రసంగం చేయాలనుకోవట్లేదు. నేనేం చేయాలనుకున్నాను? నేను నా ప్రభు కొరకు శ్రమపడి ప్రయాసపడి దేవుడు ఏది చెబితే అది చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అంతే, నేను ఆ సేవ చేయాలనుకున్నా కానీ నువ్వు ఇచ్చే ధనం పెట్టి నేను సేవ చేయాలనుకున్నాను. దేని పెట్టి? కనబడే ఆ ధనం వైపు, పదార్థం వైపు, కనబడే తండ్రి వైపు, కనబడే మంత్రం వైపు ఆయన మనసు లేదు. కనబడని దేవుని మీద ఉన్నాయి. దేవుడు వాడుకోవాలి. నన్ను దేవుడు పని చేయాలంటే ఏం చేయాలి? ఎవరు వాడుకోవాలి? దేవుడు వాడు. ఇది నాకు అలాంటి సేవకులు కాదు, అలాంటి భక్తి కాదు. దేవుడి కొరకు దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తా, ఎక్కడ ఉన్నమాట అక్కడ ఉన్నాను. ఎందుకు మీరు వస్తుంది మనుషులకి? కనబడే వాటినే చూస్తూ ఉన్నారు. కనబడే స్థలంలో నేను ఎక్కడే ఉండాలి, ఇదే చెయ్యాలి, ఇదే నా భక్తి, ఇదే నా సేవ, ఇదే నా సంఘం, ఇదే నా విశ్వాసం. కానీ ఆయన అలాగే ఉంటారు. ఏమన్నాడు? నువ్వొద్దు, నువ్వు నవ్వద్దు, నీ చెయ్యొద్దు, నీ మంత్రం వద్దు, నువ్వే చెయ్యొద్దు. నా దేవుడు ఎక్కడ చేయమంటే నేను అక్కడే సువార్త చేస్తాను, నేను అక్కడే సువార్త చేస్తాను. ఎలా చూడండి, అలా సేవ ప్రారంభించి, అలా దేవుని పరిచర్య ప్రారంభించి ఎన్ని ఆహారాలు పెట్టారు. ఒక్క రూపాయి ఆయన అప్పుడు అన్నాడు తండ్రి, నువ్వు అలా అయితే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా ఆస్తులు నీ చిల్లుగా కూడా నేను తీసుకోను అని అన్నాడంట. ఏమి తీసుకోకుండా కట్టుబాటులతో బయటికి వెళ్ళిపోయి. దేవుడు ఆడుకున్నాడా లేదా? ఆడుకుంటాడు. దేవుడి కొరకు నిలబడితే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. మనుషులు వాడుకునేవాడు అంటారు.
మనుషులు బట్టి వాడబడేవాడు అంటారు, అది లేదు. కానీ దేవుడు వాడుకుంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకంటే నిరీక్షణతో ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క కార్యాలు చూడాలి అంటే, మనం దేవుని వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ చాలా మంది మనుషుల మీద అనుకుంటారు, బంధువుల మీద అనుకుంటారు, స్నేహితుల మీద అనుకుంటారు. అమ్మో వాళ్ళు లేకపోతే ఎట్లా, వాళ్ళు పోగొట్టుకుంటే ఎట్లా, అక్కడికి వెళ్ళకపోతే ఎట్లా, ఇవన్నీ మనుషుల మీద అనుకుని మనం అడుగులు వేస్తాం. కానీ దేవుని మీద అనుకున్న అడుగులు వేయం, మన అడుగులు వేయం. చూడండి, సముద్రంలో ఒక ఇరిగిపోయి ముగిలిపోయిన పొలం ఉందంట. ఆ పొలంలో కొన్ని చీమలు ఉన్నాయంట. చీమలు ఉంటే ఆ చీమలు అనుకోండి అంట, అబ్బా నేను క్షేమంగా ఉన్నా, సురక్షితంగా ఉన్నా అనుకుంటున్నాయి అంట. ఎక్కడుంది? ఎక్కడున్నాయి? ఎక్కడున్న పొలం ఇరిగిపోయిందంట, ముగిలిపోయిందంట. అది ఎక్కడ మళ్ళీ సముద్రంలో ఉందంట. మరి 3 కలిపి ప్రయాణం చేస్తున్నాయి. ఎప్పుడు మునిగిపోయిందో, ఎప్పుడు మిగిలిపోయింది గట్టుండదా? ఎప్పుడు నీళ్ళు వస్తాయో, ఎప్పుడు మునిగిపోయిందో ఈ చీమలకు తెలియదు. కానీ చీమ అనుకుంటుంది, నేను చాలా సురక్షితంగా ఉన్నాను. మనం కూడా మనుషుల మీద అనుకుంటే, మన మీద మనం అనుకుంటే, మన వైపు మనం చూస్తే మన బతుకు కూడా అంతే, మన బ్రతుకు కూడా అంతే, మన విశ్వాసం కూడా అంతే, మన భక్తి కూడా అంతే. కానీ దేవుడి మీద అనుకుంటే విడిచిపెట్టారా? చిక్కుపరుస్తాడా? దేవుడు నెట్టేస్తాడా? ఏం చేయడు. దేవుడి మీద అనుకుంటే దేవుడి కార్యాలు మన జీవితంలో చూస్తాం. అదే నిరీక్షణ. ఇతరులు తాతగారు, మామగారు ఆ దినాల్లో దేవుడి మీద అనుకున్నారు, దేవుడి వైపు చూశారు. ఇవాళ దేవుడు ఆశ్చర్యంగా ఈ పరిచర్య ఏం చేశాడు? నిరంతరంగా ఆశీర్వదించాడు. నేను అయ్యారు చెప్తా ఉన్నారు, రాత్రి నేను అయ్యారు పొద్దున్నే అయ్యారు ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఏమని? రాత్రి చూసాం, 9:30 చూసాం. చూస్తే అప్పుడు ఇంకా వాక్యం స్టార్ట్ అవుతాం. తర్వాత ఇక నేను పండుగ వాటి చూడు చెప్తా ఉన్నాడు. ఈ పండుగలు ఏమన్నది? ఏ పండుగలు? మీటింగ్లు. చూడండి, ఈ పండుగలు జరుగుతూ ఉంటే, మన బంధువుల్లో పండుగ పెళ్ళిలో జరుగుతూ ఉంటే, మరి ఆరోగ్యం ఉన్న వాళ్ళు వెళ్తారా? కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు వెళ్తారా? ఎవరు వెళ్తారు? అందరు వెళ్తారు. కానీ వెళ్ళలేదు అంటే ఎవరు వెళ్ళలేదండి? చెప్పాలి, ఎవరు వెళ్ళరు? అనారోగ్యం ఉన్నవాడు వెళ్ళలేదు, కాళ్ళు చేతులు లేనివాడు వెళ్ళలేదు. అదేనా? అలాగే అయ్యారు అన్నారంట, రావాళ్ళందరికీ దేవుడు ఒకవేళ మనసు లేదో, కాళ్ళు లేవో, చేతులు లేవో, డబ్బులు లేవో, ఏమి లేవో అని అన్నారంట. అర్థమవుతుందా? అలాగే మరి ఇంట్లో మనకేది లేదు. ఎలా చూడండి, దేవుడి మీద నిరీక్షణతో మనం ఎదురు చూస్తే. రాత్రి శ్రీనాథ్ ఒక అనుభవం చేసింది, చెప్తున్నాను. ఏమనుకున్నా రాత్రి జరుగుతుందా? అయ్యరామ్మ ఉన్నారు ఎవరన్నా? అందరూ నేను ఎక్కడ కూర్చున్నా ఎండాలి. వచ్చారా రాత్రికి ఎవరన్నా అని అనుకున్నాను నేను. అరే పెద్దాయి కదా, అందరి సంగతి మాకెందుకు, వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా. ఏం చేయాలి మనం? బుధవారం శనివారం ప్రార్థన ఎవరిలాగా ప్రార్థన అంతా ఉందా? ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగి భారం ఉన్నప్పుడు, పెద్దవాళ్ళమైనప్పుడు అన్న చెప్తున్నాను నేను. మనం ఏం చేయాలి? వచ్చి నా వంతులో నేను ప్రార్థన చేయాలి. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక నేనేం చేయాలి? సంఘం కొరకు, నా కుటుంబం కొరకు నేను అందరూ వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకు. చూడండి, నిన్న ఉదయం 8 నేను పని మొదలుపెట్టి మిస్టేక్కి మళ్ళీ గమనంగా పిల్లలు వెళ్ళాలన్నారు. అర్జెంట్ నేను వెళ్దాం అనుకున్నాను. నేను తిరిగి వచ్చే వారికి రాత్రి మళ్ళీ 6:30 అయినట్టుంది. అన్నం కూడా తిరిగి వచ్చా. మళ్ళీ ప్రార్థన అవుతుంది. మళ్ళీ ప్రార్థన కూర్చున్నా. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయినాక నాకు అది అర్జెంట్ పోయింది. 1:30 నేను మిషన్కి వారికి రాత్రి ఇదంతా వెళ్ళిపోయినా. రాత్రి పడుకుంటే నిద్రపట్ల. మళ్ళీ 3 నేను పడుకునేవారు. పొద్దున వెళ్తే నా వాళ్ళు నా దగ్గర లేదు, లేవలేకపోతున్నా. ఇవాళ ఆదివారం పిల్లలతో చెప్పామా, నేను మళ్ళీ లేవాలి, ప్రార్థన చూసుకోవాలి, మళ్ళీ ప్రయాణం చేయాలి. నేను పడుకున్నాను, నేను లేవలేదు. దయచేసి పని చేసుకోండి, నేను ప్రార్థన చేయడానికి చేస్తాను. నిలవాలా మంచి మీదే ఉన్నా, ఎందుకంటే నడువులు ఎదుగుతా ఉంటే నిలవలేకపోతున్నా, నిలవలేకపోతుంది. అప్పుడు నేను మళ్ళీ నా పని ఉంది కనుక నేను వెళ్ళాలి.
మీరే చేసుకోండి అని అలా పడుకున్నాను. 9 పడుకుని లేచి రెడీ అయ్యి వచ్చాను. మన కోసం మనం ఎంతైనా కష్టపడుతున్నాం కానీ దేవుని కొరకు మనం ఏం చేయలేకపోతున్నాం, ప్రయాసపడలేక. దేవుని కొరకు మన విశ్వాసంతో అడుగులు వేయలేకపోతున్నాం. అడుగులు వేసినప్పుడు ఆ అడుగులను దేవుడు ఏం చేయడు, సిగ్గుపరచలేడు కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనం ఎలాగా మన విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం, మనం ఎలా విశ్వాస జీవితాన్ని ముగింపు వరకు తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన ఆ పరిమాణం, ఆ సామర్థ్యత మన జీవితంలో మనం ఉంటుందా? చూడండి, దినాల్లో మరి యవనస్తులు, వృద్ధులు అనేకులు ఒకరి మీద ఒకరు ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి, కానీ దేవుని మీద ఆధారపడే పరిస్థితులు కనపడలేదు. రుజువునైన అదృష్టమైన ఉన్నమనటకు రుజువు ఉందంట. నువ్వు రుజువు, ఇక్కడ దేవుని వాక్యం రుజువై ఉంది. నువ్వు నమ్మాలి, నమ్మితే నీ నా జీవితాల్లో ఆ రుజువు ప్రత్యక్షంగా మనం అనుభవిస్తాం. మనం అనుభవించుకోకుండా ఇతరులకు చెప్పడం మన వల్ల కాదు. మనం అనుభవించాలి ప్రత్యక్షంగా మన జీవితంలో. మనం ఏం చేయాలంటే వాటిని అనుభవించాలి. అందుకే పేతురు ఏమన్నారు, నువ్వు విన్న వాటిని, కన్న వాటిని ఇతరులని బోధించుకోకుండా ఉండలేము. మేము బోధించకుండా ఉండలేము. మా చేతులు ఏమి తాకి చూసినాయో, మా కళ్ళు చూసి మా చేతులు కూడా తాకి చూసి అవి ఇతరులకు చెప్తాము, మా వల్ల కాదు అన్నారు. కానీ మనం చేస్తాం అమ్మని, మనం చేయాలి. మన జీవితంలో జరగలేదా? జరిగినాయి. మనం ఎక్కడ సాక్ష్యం చెప్తామంటే ఇక్కడే చెప్తాం, ఇక్కడే చెప్తాం. నా కోడి బాగోలేదు, నా పొలానికి బాగోలేదు, లేదంటే నాకు బాగోలేదు, ఈ జరిగినాయి, ఇక్కడే చెప్తాం మనం. కానీ అది కాదు. మన జీవితంలో దేవుడు చేసిన మేలు ఎవరు చెప్పాలి? అనేకులు లోకంలో, పాపంలో, శాపంలో, విగ్రహారాధనలో, అన్యాయంలో నశించిపోతున్నారు. మన బంధువులు, మన తోటి వారు, వారందరికీ మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసం గురించి చెప్పాలి. ఎవరైనా విశ్వాసం లేక అనారోగ్యంలో, అప్పుల్లో, ఏ విషయంలో కలిగిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి అమ్మా దేవుడి వైపు చూడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడి దగ్గరికి రా అని మనం ఏం చేయాలి? విశ్వాసంతో సాక్ష్యం చెప్పాలి. మనం ఊరిదేమో అలా డబ్బులు ఏమనుకోండి, డబ్బులు ఇవ్వమంటే అసలే ప్రార్థన మనం కూడా మానేస్తాం. అమ్మ పలానా సాక్ష్యం చెప్పండి, దానికి ఆ పెట్టుబడి పెడదాం, పెడతలేదు కదా. అసలు దానికి మించిన పెట్టుబడి ఎక్కడన్నా? ఒక ఆత్మనంట రక్షిస్తే ఎంతో తెలుసండి, ఎంత తెలుసా? దాన్ని ఎలా కట్టగలం? ఒక ఒక తల్లి ఒక ఇచ్చేస్తా. ఒకసారి చిల్లర కొట్టుకెళ్ళి, అమ్మ నా పాపకి ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టాలి, కొంచెం తినడానికి అంతే పెట్టాలంటే అయితే ఒక రొట్టి వాడండి, రొట్టి వాడి డబ్బులు ఇవ్వయ్యా అన్నాడు. అయ్యా మీకోసం నేను ప్రార్థన చేస్తాను, అయ్యా ఒక రొట్టి ముక్కి నాకు పెడతాను. ప్రతిోడు సంచి తగిలించుకోవడం ప్రార్థన అంటే ఇది పేద తేలిక అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. ప్రార్థన చేస్తే మా కడుపు ఏమైనా నిండిద్దా అని అన్నాడు. అది ప్రార్థన చేస్తాననే ముక్క నువ్వు చీటీలో రాసి ఈ తరాసులో పెట్టు, అది ఎంత బరువు తింటే నీకు అంత ఇస్తాను. ఒక మొక్క ఒక చీటీ మీద నీ కోసం ప్రార్థన చేస్తానని రాసి ఆ మొక్క అంట ఈ తరాసులో పెట్టింది. ఈ మొక్క తరాసులో పెడితే ఒక రొట్టె తెచ్చేసాడంట, రాదు అని రొట్టె పెట్టి పడేసాడు. ఇదే కింద ఉందండి కాగితం మొక్క, ఈ తరాసులో రొట్టె మాత్రం ఎట్టాకి పైకి వేసి ఉందంట. దీంట్లో ఆశ్చర్యం, ఇంకో రొట్టె వేసాడు, ఇంకో రొట్టె, అది కొట్లో రొట్టెలు వేసా కానీ అది ఎట్టుందండి కాగితం ఉంటుందండి. నమ్మాలి, అదే విశ్వాసం అంటే. అదే మీరు అనుకోవాల్సి జరిగిందా అని, జరిగింది, జరగదని బయటకు వస్తుందా? జరగదు. ఆశ్చర్యపోయాడంట. అరే నేను ప్రార్థన అంటే ఏదో అనుకున్నాలే కానీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందా, దేవుడు ఎంత కార్యం చేస్తాడా అని అన్నాడంట. అమ్మా నువ్వు నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళవసరం, నా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి, నువ్వు బ్రతుకున్నంత కాలం పోషిస్తాను అన్నాడు. చెప్పండి ఏం పని చేసిందండి ఆ తల్లి? పని చేసింది ఏమన్నా? కష్టపడిందా? ఏమన్నా అక్కడ సంపాదించుకుందా? బ్రతుకున్నంత కాలం ఆయన ఏం తింటే అదే పెట్టాడు. ఏం పని చేయలేదు, కట్టుబడ తక్కువ లేదు, తినడానికి తక్కువ లేదు, ఏమీ లేదు. అది నిరీక్షణ, విశ్వాసం. అర్థమవుతుందా? అది జరిగింది ఆ దినాలు. అందుకనే భక్తులైన వారు ఆ మాట చెప్తూ ఉన్నారు. జరగలేదు చెప్పరు. అలాగే ఒక వ్యక్తి నిలువలో, పరువారు, బంధువులు కష్టాల్లో ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి ఒక మాట చెప్తే, వాళ్ళ ఆ మాట ద్వారా దేవుడి దగ్గరికి వస్తే అది అంతా దీవులని తెలుసా నీకు, నీ కుటుంబానికి. అర్థమైందా?
బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు రూపాయలు కానీ అయిపోవాలి. బ్యాంక్ అకౌంట్ లో 8 లక్షల కోట్లు దాచినా సరే అవి ఏమైపోతాయి? తుప్పట్టిపోతాయి అని చెప్పాడు దేవుడు. తుప్పట్టిపోతాయి అంట, చెదలబడతాయి అంట. ఈ మాట ఉందా లేదా బైబిల్లో? ఈ ధనం ఏ మాట అది భూమి మీద మీరు ధనము కూర్చుకోవద్దు. కూర్చుకుంటే అది ఏమైపోయింది? చెమ్మటి తినేసిద్ది, తుప్పు పట్టిపోయింది. అంతేకాదు పరలోకంలో ధనం కూర్చుకుంటే అది ఏమైపోతుంది? దాని దొంగలకు అన్నం వేయాలంటే దొంగలు దోచుకోరు. అది ఎవరు ఎత్తుకెళ్ళిపోవడానికి. ఏం పరలోకంలో ధనం ఇదే. ఇతరులకు సాక్ష్యం చెప్పడం, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, ఇతరులకి మేలు చేయడం, దేవుని కొరకు ప్రయాసపడటం, ఇదంతా ఎక్కడ కూర్చుకున్నాం? మనం పరలోకంలో కూర్చుకుంటున్నాం. అర్థమవుతుందా? పరలోకంలో కూర్చుకుంటాం. మన బిడ్డలు కూడా ఇదే నేర్పించాలి. బిడ్డలు అనవచ్చు, ఏ సంపాదించావు నువ్వు? దేని వల్ల ఏది ప్రయోజనం అనే బిడ్డలకు లేకపోలేదు. బిడ్డలకు మనం నేర్పించాలమ్మా. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడు. ప్రతి దానికి ప్రార్థన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. నిన్న మేము వస్తా ఉంటే కాదు అయ్యగారు ఫోన్ చేశారు. మన అయ్యగారు నేను సాక్ష్యం చెప్పంటే ఫోన్ చేశారమ్మా సాక్ష్యం చెప్పమన్నారు, ప్రార్థన చేయాలి. మేము ఆ సంభాషణ మాట్లాడుకుంటా ఉంటే శాంతం ఏం ప్రార్థన, ఏం సాక్ష్యం, ఏం సాక్ష్యం, ఏం చెప్తారు సాక్ష్యాలు? ఏదో అది వచ్చింది ఇది వచ్చింది ఈ కాదు కదా అని అంటే దేవుడు చేసి ఉంటే చెప్పాలి. దేవుడు చేయని ఏమండి? ఒక పాపి పవిత్రుడిగా మార్చడమే అదే సాక్ష్యం. దేవుడు చేసిన అద్భుతం అదే. అంతేగాని దేవుడు అనుకున్నాక ఎంత వచ్చింది ఎంత వచ్చింది అంటే అవన్నీ ఒక దినానికి ఏమైపోతాయి? నశించిపోయేది. చెరగనిది తీసివేయబడడం ఏదైనా ఉందంటే దేవుడు నేను ఆత్మను రక్షించడమే. అద్భుతం అప్పుడు చెప్తా ఉంది. ఎందుకు చేయలేదు? దేవుడు చేస్తాడు అద్భుతాలు. నా జీవితంలో దేవుడు చేశాడు. నేను హాస్టల్లో చెప్పుకోపోయించారు. ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే నేను ఎప్పుడు అడిగేది కాదు. మమ్మల్ని ఏది కావాలని ప్రార్థన చేసేది, ఏది కావాలని ప్రార్థన చేసేది. అప్పుడు మేము సేవకు వచ్చిన కొత్త ప్రభా నాకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, మరి మా డాడీ కూడా సేవ చేస్తున్నారు, నువ్వు ఎలా సహాయం చేస్తావు అని ప్రార్థన చేసి బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో తనకి ఎంత ఫీజు కావాలో అంత డబ్బులు ఉన్నాయండి. అవే ఫోన్ పేలు ఉన్నాయా? అప్పుడు చిన్న ఫోనే మాకు. ఫోన్ పేలు ఉన్నాయా? ఫోన్ పేలు లేవు. ఎవరు డబ్బులు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు లేరు. వెళ్ళి బ్యాంకులో తీసుకెళ్ళి బ్యాంకులో తీసుకెళ్ళి డబ్బులు అందున్నాయి. మాకు ఫోన్ చేసి డబ్బులు ఏమన్నా మేమే. అప్పుడు దేవుడిని అడిగాను. నా దేవుడు నాకు సహాయం చేశాడు. స్కాలర్షిప్ డబ్బులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పడే డబ్బులు దేవుడు అభియోగం చేశాడు. అయ్యే అవకాశాలు. అర్థమవుతుందా? దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు. అర్థమైందా? ఆదివారం ప్రార్థన, ఆదివారం ఎగ్జామ్కి వెళ్తా ఉంది. ఫోన్ చేసింది, పేరెంట్స్ అందరూ వస్తున్నారు. మేము ఎప్పుడు మా పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఆదివారం ప్రార్థన మానేసి మేము ఎక్కడికి వెళ్ళాలి. ఇద్దరు ముగ్గురు ఉన్నారు హాస్టల్లో. ఒక ఆదివారం కూడా మానేసి మేము పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ప్రభా అందరు పేరెంట్స్ వస్తున్నారు, మా డాడీ గారు సేవలో ఉన్నారు, నేను ఎగ్జామ్ రాయడానికి డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి నేను అంటున్నా ప్రభా మీరు నాకు తోడుగా రండి అంటే గేట్ ఒక ఆయన అయ్యగారిలాగా చేపట్టుకుని రాని జరిగింది. కలగాల దర్శనం అయ్యగారిలాగా చేపట్టుకుని గేటు డోర్ దాకా తీసుకెళ్ళి వెళ్ళమ్మా నేను వెనకాల ఉంటాను, వీళ్ళని పంపించాను. ఆ ఎగ్జామ్ ఎక్కువ మార్కులు వచ్చింది. దేవుడి మీద ఆనుకుంటే దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దేవుడు నా జీవితంలో చేసి ఉన్నాయి ఆయన చెప్తా ఉన్నాను. చేస్తాడు దేవుడు. మన దేవుడి మీద ఆనుకుంటే దేవుడు ఖచ్చితంగా నేను మా జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అర్థమవుతుందా? కానీ మనం అటువైపు చూసి అక్కడే ఆగిపోవడం. ఇంకా చేయాలి నా దేవుడు నా జీవితంలో. నేను ఇంకా ఆనుకుంటే దేవుడు నా జీవితంలో ఇంకా చేస్తాడు. ఈ సంవత్సరం ప్రార్థన చేసుకో. నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా నేను మానకుండా వస్తాను చేయాలని మనం తీర్మానం చేసుకోండి. భయపడద్దు, తీర్మానం చేసుకోండి. దేవుడు చూస్తున్నాడు చేస్తాను. నేను ఒక్క ఆదివారం కూడా మానను ప్రభా, నాకు సహాయం చేయి. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను మందిరానికి వస్తాను. నేను ప్రార్థన చేసుకున్నాను. ఒకప్పుడు నేను లేట్గా వెళ్తే పరిగెత్తేదాన్ని కదా ప్రభా, ఈ సంవత్సరం నాకు అంటే ఉపయోగాన్ని ప్రార్థన చేసుకున్నాను. ఇంట్లోనే అయినా సరే ఎప్పుడు కావాలి? 10 గంటలకి నేను ఇక్కడ మందిరంలో నేను కూర్చోవాలి అని నేను తీర్మానం చేసుకున్నాను. నిర్లక్ష్యంగా ఉన్నా, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోనే కదా, నాకు పని ఉంది కదా అని అనుకుంటున్నా. కానీ క్రమం కాదు అని నాకు అర్థమైంది. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నాకు పూర్వ దినాలు మళ్ళా ఇవ్వండి.
నీ కొరకు పరిగెత్తిన దినాలు, నీ కొరకు బ్రతికిన దినాలు, నీ కొరకు కన్నీరు కాచిన దినాలు. మళ్ళా ఈ సంవత్సరం నాకు ఇవ్వకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నన్ను వాడుకోవాలని నేను కూడా ప్రార్థన చేయాలి. ఏడ్చేదాన్ని, గంటల గంటలు ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు అలా చేయలేక అర్థమవుతుందా? అయ్యారు ఒకసారి సహవాసం మొత్తం ఒకే గంటలో సహవాసం మొత్తం ప్రార్థన చేయాలని పెట్టారు. ఎక్కడున్నా సరే, నువ్వు అమెరికాలో ఉన్నా సరే, ఆ టయానికి అందరూ ఒకేసారి ప్రార్థన చేయండి. ఒక్క గంట ప్రార్థన అని మనం అనుకుంటాం, కానీ ఎన్ని గంటల ప్రార్థన జరుగుతుంది? 2000 మంది గంట ప్రార్థన చేస్తే 2000 గంటలేనా? నీకు ఒక గంట, నాకు ఒక గంట, ఇక్కడ 50 మందికి 50 గంటలు, అవునా కదా? కానీ మనం చేసిందంట ఎంత ప్రార్థన? ఒక గంట ప్రార్థన. కానీ 50 మంది ఒకే అంశం కొరకు గంట ప్రార్థన చేస్తే 50 గంటల ప్రార్థన అని అయ్యగా చెప్పారు. చెప్తే సాయంత్రం 6 అందరూ ప్రార్థన చేయండి అన్నారు. 6 పిలవచ్చేవాడు, అది పంపించేసేదాన్ని. అయ్యా ఉండేవాడు కాదు. మా ఇంట్లో అయితే ఎవరు వస్తారని ఇంటికి తాళం పెట్టి పక్కన ఇంట్లో డాబా మీదకి వెళ్ళి 7 గంటల వరకు ప్రార్థన చేసి వచ్చాను. ఒక్కరోజు కూడా మాలేదు. అది అనుకున్నాను అంటే అలా తీర్మానం చేసుకుని చేసేదాన్ని. ఇవన్నీ పోయి తీరాలి బాధ. ఏ విషయమే కాదు, ఆ విషయంలో కూడా నాకు బాధ. చదవం, దేవుడు నన్నే విడిచిపెట్టాడు. మళ్ళా ఈ సంవత్సరం అలా తీర్మానం చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆదివారం రండి, సమయానికి కూడా వచ్చేలాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఎలా చేయాలి అనుకుంటే అది చేయదు. మనకు అసాధ్యమైంది లేదు. పర్వాలేదు, ఏముందలే అని మనం అనుకోవడం వల్ల చేయలేకపోతాం. ముందేళ్ళు అంటారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే చెప్తారు. అట్లా అనుకోవద్దు. నేను వెళ్ళాలి, ఈరోజు నేను ముందు పాట పాడాలి, నేను వెళ్ళాలి, నేను దేవుడి పాట పాడబడాలి అని మనం దేవుడి సన్నిధిలో మనమే ఏం చేయాలండి? ఇక్కడికి వచ్చేటప్పుడు కూర్చుంటే ఆ వ్యక్తులు చూసి వాడుకోవాలనిపించింది. వాడుకోవాలి. చూడండి, బాణాలు ఇద్దరికి వెళ్తాడు. అమృతపది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇద్దరు బాణాలు ఎక్కడ కట్టుకుంటాడు? ఎండాలు కట్టుకుంటాడు. ఎందుకు? చెయ్యి కట్టగానే అందాలి. అర్థమైందా? చెయ్యి కట్టగానే అందాలి. అందుకే ఆ శత్రువు తరపున చేస్తాడు. అంతేగాని పిలిచినప్పుడు తీసుకెళ్ళడం ఇంటికి పెట్టొస్తే, శత్రువు కనపడినప్పుడు తీసుకెళ్ళ యాదం అని చెప్పేసి పక్కోడు తింటే ఈలోపు ఆ సమూహం రాని వచ్చి దీని మీద దాడి చేయనే చేసింది. అలాగే రక్షించబడిన వాడు ఒక అమ్ములు పొది. అయిగా చెప్పారు మాట. రక్షించబడిన వారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఒక అమ్ములు పొది అంటారు. అమ్ములు పొది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎక్కడ పని ఉందో అక్కడ ఉంటే అక్కడ వాడుకుంటారు. అంతేగాని మనవాడు చెప్తా ఉంటారు, అమ్మగారు మీరు వచ్చేవాళ్ళు ఎవరు చదవాలో ముందు రాసి అప్పుడు సిద్ధపడాలి. అది కరెక్ట్ కాదు. మంచిదే, సిద్ధపడటం మంచిదే. కానీ నువ్వు ఇవాళ నీ పేరు ఉండగానే నువ్వు ఆ పనులు పక్కన పెట్టి రావడం అనేది కరెక్ట్ కాదు. నాకు మీ కరెక్టే. నేనేమనుకుంటానంటే మనం అక్కడ ఉండాలి. మనం ఉంటే మనం చూసి దేవుడు వాడుకోవాలి. అది నా నమ్మకం, నా విశ్వాసం. అయ్యారు ఆశ కూడా అది. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా చేతిలో, బలవంతుని చేతిలో బాణంలాగా ఉండాలి. ఆ బాణం వేసి కొడితే అప్పుడు ఆ శత్రువు అపవాదికి అజయం వస్తుంది, దేవునికి జయం వస్తుంది. ఈ దేవుడి మాటలు మనం ఇంటిలో జీవించగాక.